నాసామిరంగ తర్వాత నాగార్జున సోలో హీరోగా మూవీ స్టార్ట్ చేయలేదు. అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున 100వ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తన 100వ సినిమాకు గ్రాండ్‌గా తీయాలని ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. ఇప్పటికే చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విన్నారు. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా హిట్ మూవీ దర్శకుడు శైలేష్ కోల్ను చెప్పిన లైన్ నాగార్జునకు నచ్చిందట. నాగార్జునకు శైలేష్ కోల్ను ఒక స్టోరీ చెప్పినట్టు టాక్. ఇంకా అధికారికంగా దీని గురించి తెలియనప్పటికీ ఒక రౌండ్ చర్చలు జరిగాయట. శైలేష్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ వర్షన్ డెవలప్ చేసుకుని రమ్మని అడిగారట నాగార్జున. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. కేవలం ఇన్వెస్టిగేషన్ కోణంలోనే కాకుండా పొలిటికల్ సోషల్ ఇష్యూస్ ని టచ్ చేయబోతున్నారని తెలుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా నిర్ధారణ చెప్పలేం. ఇక చివరగా నాసామిరంగ మూవీ తర్వాత నాగార్జున తెర మీద కనిపించలేదు. కానీ ఈ ఏడాది ఫుల్ లెంత్ లో కాకుండా స్పెషల్ రోల్స్ లో సోలోగా కుబేరా, కూలీ చిత్రాల్లో కనిపించబోతున్నాడు. దీంతో కింగ్ ని చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం అనేక క్రేజీ మూవీలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నా కూడా సోలో హీరోగా మాత్రం ఏ మూవీ కమిట్ కాలేదు. దానితో నాగార్జున అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే నాగార్జున తాజాగా ఓ టాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో స్పెషలిస్ట్ దర్శకుడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే తెలుగు సినీ పరిశ్రమలోకి మంచి క్రేజ్ కలిగిన స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్లో శైలేష్ కోల్ను ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. తాజాగా ఈయన నాగార్జునకు ఒక కథను వినిపించగా దానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇకపోతే కొంతకాలం క్రితం ఈయన విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని రూపొందించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి నాగార్జునతో ఒకవేళ సినిమా చేస్తే ఏ జోనర్ సినిమా చేస్తాడో అని నాగార్జున అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా శైలేష్ కోల్ను హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం కుబేరా, కూలీ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. సోలో హీరోగా ఓ సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో శైలేష్ చెప్పిన కథ నాగార్జునకి నచ్చింది. అయితే హిట్ 3 రిజల్ట్ ను బట్టి ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.